17th లైక్ డన్ అంటున్నారు. ఏమిటో శ్రీకాంత్, విష్ణు అంటే మీనింగ్ ఏమిటి? ఎవరో కామెంట్ పెట్టారు, ఎవరు రాజా గొల్లపల్లి రావి చెట్టు దగ్గర గుడ్డే బిస్కెట్స్ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. వెనక్కి తిరిగి చూసారా ఆ బిస్కెట్ తినుటకు ఉడతలు రావు, ఆ తరువాత మీ ఇష్టం. అవునా, రావి చెట్టు దగ్గర గుడ్డే బిస్కెట్స్ పెట్టాలా? సరే అలాగే తప్పకుండా పెడదాం. ఎస్వివి వ్లాగ్స్ పద్మ మేడం గారు నమస్తే అండి, థ్యాంక్ యూ అండి, లైవ్లోకి వచ్చారు. హాయ్ సార్ అంటున్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ లీలా భాను అండ్ టీచర్ గారు అంటున్నారు. టీచర్ గారు ఇంకా బయట పనిలో ఉన్నారు, ఇంకా రాలేదు లోపలికి. నిన్నైతే ఈ టైంకి నిద్రలో కూడా వెళ్ళిపోయారు. సన్నీ, హాయ్ సన్నీ, నమస్తే సన్నీ, వెల్కమ్ సన్నీ, గుడ్ ఈవినింగ్ సన్నీ. అందరూ సరదాగా లైవ్లోకి రండి, కాసేపు లీలాభానుతో ముచ్చట్లాడండి అందరూ. ఎస్వివి వ్లాగ్స్ 21 లైక్ డన్ అంటున్నారు. థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మిక వారధి చిత్రలేఖనానికి ఆధ్యాత్మికతకు మధ్య బలమైన సంబంధం ఉంది. ఆధ్యాత్మికత అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి, ఇది మనిషి అంతర్దృష్టి. ఆధ్యాత్మికత అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి, మనిషి యొక్క అంతర్దృష్టి, భావనలతో ముడిపడి ఉంటుంది. మన యొక్క అంతర్దృష్టి మన భావనలతో ముడిపడి ఉంటుంది ఆధ్యాత్మికత. కళాకారుడు తన ఊహలకు రేఖలు గీసి రంగులు దిద్ది తద్వారా ఆకృతి సృష్టిస్తాడు. భావ వ్యక్తీకరణకు చిత్రలేఖనం అంటే మనలో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి చిత్రలేఖనం అనేది మనకి బాగా శక్తివంతమైన మాధ్యమం. కాబట్టి ముఖ్యంగా కళాకారుడు సృష్టించిన ఆధ్యాత్మిక చిత్రాలను చూసేవారిలో మానసిక ఉల్లాసం, శాంతి, ఆనందం, భక్తి భావనలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చిత్రాలు గీసేటప్పుడు విలువలు, పరిమితులు పాటిస్తారు. ఆధ్యాత్మిక చిత్రాలు గీసేటప్పుడంట విలువలతో కూడిన పరిమితులు ఎంతవరకు ఉండాలో అంతవరకు పాటిస్తూ ఉంటారంట. కాబట్టి అలా మానసిక ఉల్లాసం, శాంతి, ఆనందం, భక్తి భావనలు కలగటమే కాకుండా ఆధ్యాత్మిక చిత్రాలు గీసేటప్పుడు విలువలు, పరిమితులు పాటించడం, ఇవి అంతరార్థాలను కలిగి ఉంటాయి. అలాగే కొన్ని ఖచ్చితమైన చిహ్నాలను చిత్రీకరించడం ద్వారా కళాకారులు తమ భావాలను సందేశాత్మకంగా తెలియచేస్తారు. చిత్రలేఖనం ప్రక్రియ కళాకారుడిలో ఒక రకమైన తదాత్మీయతను కలిగించి ధ్యానంలోకి తీసుకెళుతుంది. ఆ ధ్యానమే ఆ చిత్రలేఖన ప్రక్రియ ధ్యానంలో తీసుకెళ్తుంది. ధ్యానం ద్వారా కళాకారుడు అంతర్గత ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు, తద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాడు. ఆ అనుభవంతో అజరామర చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేయగలుగుతాడు. అలాగే ఒక ఆధ్యాత్మిక చిత్రాన్ని చూడటం కూడా ఒక ధ్యానంగా భావించవచ్చు. చిత్రాలను పరిశీలించడం, దానిలోని భావాలను అవగతం చేసుకోవడం ద్వారా మనలో కలిగే ఆలోచనలను అంతర్ముఖం చేసుకోవచ్చు. చూసారా ఎంత అర్థం ఉందో? ఒక చిత్రకారుడు చిత్రం గీసి ఆ చిత్రం గీసిన దానికి లోపల తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన రూపాన్ని మనం బాపు బొమ్మలు అంటాం, చూసాం కదా. బాపు గారు ప్రత్యేకంగా ఆయన ఒక సినిమా తీసేటప్పుడు కొన్ని బొమ్మలను ఆయనే సృష్టించి ఆ చిత్రాలకు అనుగుణంగా సినిమాని రూపొందించేవాళ్ళంట. అలాగే మనిషిలో ఉన్న రూపాలకి మనం చిత్రలేఖనం ద్వారా ప్రాణప్రతిష్ఠ చేస్తామన్నమాట. అది చూసి ఒక అనుభూతి పొంది ఆ చిత్రలేఖనం ద్వారా మనం ధ్యానంలోకి వెళ్ళటం జరుగుతుంది. అది ధ్యానం అవుతుంది, ఆ ధ్యానం అనుభూతి అవుతుంది. ఆ అనుభూతిని పొందటమే దానికి ఆ అంత